ఇది రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇంతకుముందు గత 10 సంవత్సరాలుగా ఎందుకు చేయలేదంటున్నాడు. 10 సంవత్సరాలలో ఎప్పుడు కూడా మేము జనాభా గణన చేయలేదు, జనగణన చేయలేదు. మొదటిసారి ఇప్పుడు చేయబోతున్నాం. గతంలో 2010లో నువ్వు ఏ పార్టీలోనో తెలియదు, 2010లో కానీ మీరు కాంగ్రెస్ పార్టీలో చేరకముందే మేము కుల గణన కోసము పార్లమెంటులో మా యొక్క వైఖరి స్పష్టం చేశామన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. అందుకే ఈరోజు గత 10 ఏళ్ళకోసారి దశాబ్దపు మొదటి సంవత్సరంలో కులగణన జరగాలనేటువంటి నిబంధన మన దేశంలో ఉంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి ఈ 10 సంవత్సరాల తర్వాత జనాభా సేకరణ జరుగుతున్నది కాబట్టి ఇందులో ఈ అంశాన్ని మేము పొందుపరిచామనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ముందుగా రాహుల్ గాంధీ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ గత 60 సంవత్సరాలుగా మీరు పరిపాలన చేసినటువంటి మీరు మీ హయాంలో అనేక సార్లు పార్లమెంటులో, పార్లమెంటు బయట కులగణన విషయంలో ఆలోచిస్తాము, చెప్తాము, కమిటీలు వేసి ఎందుకు చేయలేదో ఈరోజు దేశ ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత రాహుల్ గాంధీ పైన ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. నెహ్రూ గారు కానీ, ఇందిరా గారు కానీ, లేకపోతే రాహుల్ గాంధీ కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ ముగ్గురు కూడా కులగణను వ్యతిరేకించినటువంటి వాళ్ళే అని ఈ సందర్భంగా మనవిస్తా ఉన్నాను. మరి ఈరోజు తెలంగాణ మోడలు, తెలంగాణ ఆదర్శము ఒకటి రాహుల్ గాంధీకి మనవి చేయాలనుకుంటున్నాను. మీలాగా తూతూ మంత్రంగా ఒక తంతులాగా మేము కులగణన చేయాలనుకోవడం లేదు. మేము చేయబోయేటువంటి కులగణన వాస్తవాలకు 100% అనుకూలంగా శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో మేము చేయబోయేటువంటి కులగణన ఉంటుంది తప్ప మీలాగా మరి కులగణన ఒకసారి పబ్లిష్ చేసి మళ్ళీ రూపాయలు ఉంటే మళ్ళీ 2 రోజులు సమయం ఇచ్చి ఒక తంతులాగా తెలంగాణలో కులగణన జరిగిందే తప్ప తెలంగాణలో శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో కులగణన జరగలేదనే విషయము రాహుల్ గాంధీకి అర్థం కాకపోతే ఎవరేం చేయలేరనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఇది తెలంగాణ రోడ్ మోడల్గా అని ప్రచారం చేసుకుంటున్నారు. ఆ రకమైనటువంటి రాంగ్ రోడ్ మోడల్ మేము తీసుకోము. ఖచ్చితంగా వాస్తవాలకు అనుకూలంగా ప్రతి ఇంటికి వెళ్ళి దేశంలో మారుమూల ప్రాంతాలలో, గిరిజన తండాలలో, ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి వెళ్ళి చేయబోయేటువంటి జనగణనలో భాగంగానే కులగణన ఉంటుంది తప్ప మీలాగా 50% హౌజెస్కే వెళ్ళి మరి కులగణన జరిగిందని ఒక తంతులాగా నడిపించేటువంటి ప్రసక్తి లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు కులగణన చేపట్టేందుకు సెన్సస్ యాక్ట్ 1948 సవరణ తీసుకురావాల్సింది. తప్పకుండా వచ్చేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఆ యొక్క సవరణ తీసుకొచ్చి ఈ యొక్క కులగణనకు అనుకూలంగా దాన్ని అమెండ్మెంట్ చేయించి ఈ యొక్క కులగణన జరుపుతామనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఈరోజు చాలా అబద్ధాలు కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు కావచ్చు, దేశ ప్రజలు కావచ్చు, తెలుగు ప్రజలు కావచ్చు, ఈ 2 పార్టీలు గతంలో తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళ హయాంలో ఏ రోజు కూడా బీసీలకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, రిజర్వేషన్ల విషయంలో కావచ్చు, చిత్తశుద్ధితో ఏ రోజు కూడా ప్రచారం చేయలేదు, వ్యవహరించలేదు. ఎంతసేపు ఓటు బ్యాంక్ రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తూ ఈ 2 పార్టీలు కూడా ప్రయత్నం చేశాయి.
నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈరోజు ముస్లింలందరినీ కూడా 10%